తిరుపతి జిల్లాలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ పురోభివృద్ధికి క్లబ్ సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. నిజాన్ని నిర్భయంగా వెలుగు చూపే విధంగా ప్రతి పాత్రికేయ మిత్రులు కర్తవ్యం నిర్వహించాలని, సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులు, పాత్రికేయులు, నాయకులు పాల్గొన్నారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎవరు ఛానల్ తగ్గట్టు ఎవరైతే వాళ్ళ కావచ్చు. అలా కాకుండా వాళ్ళందరినీ కలిపి ఒక యూనిట్గా చేర్చడానికి కోసం ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేయాలి. దీంట్లో కొన్ని ఇప్పుడు అనేక వందల సంఖ్యలో ఛానళ్ళు కానీ పేపర్లు కానీ వచ్చేసాయి. దానివల్ల వీళ్ళు గొప్ప తక్కువ అనే ఆలోచనలు అలా పెట్టుకుని ఉంది. దానివల్ల కొన్ని సమస్య ఉంది. కాబట్టి ప్రెస్ క్లబ్ పెట్టి దీనిలో కమిటీగా ఉంది, అందరూ సమానమే, మనం యూనిట్గా ఉంటే మన శత్రులు ఎదుర్కొంటారు. దానికోసమని కొన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి మురళి గారు స్థాపించారు. ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్కి కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ అంత కలిసి చేయాలని అనుకున్నాం. ఆ సమస్యలు ఏమంటే ప్రెస్ మీట్ సరిగ్గా జరగలేదు. కారణం, ఇప్పుడు ఒక అందులో వచ్చి ప్రెస్ మీట్ ఇస్తారు, ఒక ప్రెస్ మీట్ ఇస్తారు, ఎవరో వచ్చి ఇస్తారు. దీనిలో అందరూ విలేకరులు, ఇప్పుడు అందరూ విలేకరులు, వేరే ఛానల్ కావచ్చు, వేరే పేపర్ కావచ్చు. కానీ ఆ ప్రెస్ మీట్ ఎవరు వాళ్ళ సొంత పేపర్ వాళ్ళ ఛానల్ పెట్టడం దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ జరిగింది నోటిలో ప్రెస్ క్లబ్ దానికి మాత్రమే వెళ్తుంది, అదొకటే లింక్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ ఇచ్చిన వాడు ఎలా ఫీల్ అవుతాడు, అదేదో ఒకటి చదివించుకొని మైండ్లో తెచ్చుకోలేను. అలా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఒక 20-30 అనుకున్నాను. ఆ 20-30 పేపర్ కటింగ్లు కావచ్చు, లింకులు కావచ్చు పెట్టినప్పుడు అతను ఫుల్ ఫ్లెజ్గా సాటిస్ఫై అవుతుంది. అది అట్లా రిపీటెడ్ అవుతుంది. అతను ఇంకోటి చెప్తారు, పబ్లిసిటీ అవుతుంది, రేపు ప్రెస్ మీట్ జరుగుతుంది. అన్నట్టుగా ఆర్థికంగా అయితే ఈ రోజు మిమ్మల్ని ఒక 500 టైం ఎందుకు అడిగారంటే ఇది ఇంప్రూవ్ అవడానికి. ఇది ఒక వన్స్ ఇంప్రూవ్ అయిపోయింది, ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అది మీరు ఫార్వర్డ్ ప్రెస్ మీట్లు జరిగితే చాలు, నెలకు 30 ప్రెస్ మీట్లు జరిగితే చాలు, అంటే రోజు 1-2 ప్రెస్ మీట్లు జరిగితే చాలు. అలా జరగాలంటే దీన్ని మనమే స్ప్రెడ్ చేయాలి. మన న్యూస్ మనమే స్ప్రెడ్ చేయకపోతే కమిటీకి ఎందుకు వెళ్ళి ఉండేది నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అలా మనం స్ప్రెడ్ చేసుకుంటే ప్రెస్ మీట్ జరిగిందంటే ఆటోమేటిక్గా ఎవరు 5 నెలల వరకు అంటే పబ్లిసిటీ అయ్యేది దొరికింది. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకెవరు ఏం చేయాల్సిన అవసరమే లేదు, మీరు ఆర్థికంగా ఏం హెల్ప్ చేసిన అవసరం లేదు. ఇప్పటివరకు లొకేషన్ అయితే చాలా వరకు చేసినారు, ఆర్థికంగా నిలబెట్టుకోవాలనేసి. మీరైతే ఆర్థికంగా అయితే అన్న చెప్పినట్టుగా ఒక 5 నెలలుగా అయితే కష్టపడండి. దాని తర్వాత అయితే ఇప్పటి నుంచి అయితే మీరు దయచేసి చెప్తున్నా, పెట్టిన ప్రతి న్యూస్ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఛానల్ కానీ మీ న్యూస్లు కానీ అది పేపర్ అయితే పేపర్ కటింగ్ చేసేదాన్ని మళ్ళీ పేపర్ కటింగ్ పెట్టండి అక్కడ మొత్తం రోజు. ఇంకోటి అంటే విలేకరుగా మీకు కూడా ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు సపోజ్ 4 ఛానల్ ఉంది, నేను ఆ మొత్తం ఇంక్లూడ్ చేస్తాను. నేను నా ఛానల్ వేసుకుంటాను, నాకు తెలుసు. నేను ఆ ప్రెస్ క్లబ్లో పెట్టినప్పుడు ఇంకొక 5-6 కాపీలు వచ్చిందంటే నేను ఇంక్లూడ్ చేసి అతని దగ్గరికి వెళ్ళి నాతో పాటు ఇంకొక 5-6 చూపిస్తాను. అప్పుడు నాకు గౌరవం అవుతుంది. నేను ఫస్ట్ క్లబ్ ముందుందని నాకు గర్వం అవుతుంది. సో నాలాగే మీరు పెట్టిన న్యూస్ ఇంకేమంతా వేస్తే మీకు గర్వం అవుతుంది. మీరు ఎవరైతే ఇంక్లూడ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఒక్కటే కాదు ఎంతమంది నేను చేశాను అనేసి మీరు చూపించడానికి మీకు ఒక పేరు గుర్తింపు వస్తుంది. మీ ఒకటి ఛానల్ మీరు ప్రమోట్ చేసుకుంటే మీ ఛానల్ మాత్రమే వస్తుంది. దయచేసి చెప్తాను, మీరు ప్రెస్ క్లబ్లో పెట్టి ప్రెస్ క్లబ్లో ప్రమోట్ చేస్తే మీతో పాటు అందరికీ పేరు వస్తుంది, మీ పేరు హైప్ అవుతుంది. ఓ ఇది వెనకాల ప్రెస్ క్లబ్ కూడా ఉందా, ఇది టచ్ చేసి ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ ఇన్ని ఛానల్స్ వస్తుందా అని ఒక భరోసా పేరు మీకుంటే అవతల ఆటోమేటిక్గా తగ్గుతారు. మనకే శత్రువులు అని ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే మనకు మిత్రులు అవ్వాలన్నా చెప్పాలి, మన శత్రువులు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కానీ మనకు పోవాలని చాలా తొందరలోనే